విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ ధనాలకొండ రాధాకృష్ణ గారి జిల్లా అధికారి గారిని వేదికకి సవినయంగా అలాగే సెక్టోరల్ ఆఫీసర్ వెన్నమనేని రామచంద్రరావు గారు వారిని కూడా వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డీసీపీ సెక్రటరీ గారు వనమామలై శ్రీనివాస్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి శంకర్ గారిని కూడా వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు అఖిల. నేను కేజీబీ గంభీరావుపేట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చదువుతున్నాను. ఈ బాల కళోత్సవాల్లో భాగంగా నాదొక పాట. కనులారా చూద్దాము కదలిరారమ్మ, పసుపు కుంకుమ జంట కట్టి పెళ్ళి నేడమ్మ, లక్ష్మీ నరసింహ గగనమంతా పందిరై భువనమే సుమవేదికై కళ్యాణం జరిగేనమ్మ కనుల పండువుగా, ఏ జగాన జరగనట్టి దేవతార్చనగా, ఏ యుగాలు ఎరగనట్టి మంత్ర పుష్పముగా, కనులారా చూద్దాము కదలిరారమ్మ, మొగలతో మంత్రాల ఘోష రగులుతుంటే ముచ్చట, వగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట, శిరికి హరి సరియనేటి సరసమెంతో ముచ్చట, జగములేలే జౌవనాలకు మూడు జగములు మక్కగా, శుభములన్నీ చుట్టములుగా కలలని వరకట్నములతో అల్పపురిగా యాదగిరిగా మంగళార్జున శిఖరిగా, సింహగిరి కళ్యాణ వేదిక విరిసే కన్నులు పండగ, కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ, కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ, తారలన్నీ తలంబ్రాలై తలకు చేరే ముచ్చట, నింగి నేలలు మృదంగాలై నేలపై విచ్చట, తెరల చాటుల చొరవ చేసి బాలకృష్ణుడి లీలట, తాళి కట్టి వేల సిరిమెడ అల్లి బెల్లిగా గిల్లుట, అల్లుడైనా గిల్లుడైనా పెళ్లి కొడుకి హరియట, వేదగిరిగా కరం వేదిక అహో విలగిరి శిఖరిగా, సింహగిరి కళ్యాణ వేదిక విరిసే కన్నుల పండగ, కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ, కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ. థ్యాంక్ యూ. వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే వనములో,
రిగరిగా రిగరిగా రిగ మగరి సరిగరిగ రిగరిగా రిగ మగరి సపారి రి పాస సపారిగ పాగమ పాప పాప మిన్నులం తడి మన్నులం మేం పచ్చ పచ్చ ముక్కజొన్న పంటలం వాగులం మేం వంకలం మా భాషే తీయని సీతాఫలం వేములవాడ యాదాద్రి మా ముక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమరం భీముల పుడమి సిరులు పండె మాగాని ఓ జో థ్యాంక్ యూ. నా పేరు రాయల సుప్రియ. నేను కేజీబీ తంగరపల్లిలో చదువుతున్నాను. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కండెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపున కదలంగా మురిసినదమ్మేరా. దాయిని ప్రేమించే మనసే మనకుంది, అమ్మను పూజించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ, నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంటూ, ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్ముక తేరా. ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్ముక తేరా. ఈ లోకం పరిచయమే చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ, తన ఒడినే ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. అంతస్తులు ఆస్తులు అంటూ, సమయం విలువైనది అంటూ,
విలువలనే వదిలేస్తివిరా కన్నోళ్ళను విడిచేస్తివిరా విలువలనే వదిలేస్తివిరా కన్నోళ్ళను విడిచేస్తివిరా మన కొరకే కరిగిపోయిన అమ్మను గుర్తించవు గదరా భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు గదరా భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు గదరా వదిలేసివి అమ్మను వీధుల్లో చేచాచి యాచించుతున్నదిరా ఆకలి తీరక తల్లి శవమై ఎక్కడ పడి ఉందో ఆ పాపం నీదేరా వెంటాడును వెనకాల ఆ పాపం నీదేరా వెంటాడును వెనకాల బాలల కళోత్సవాల్లో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ పాఠశాలల్లో నిర్వహించినటువంటి ఉత్సవాల్లో పాల్గొని అందులో నుంచి షార్ట్ లిస్ట్ కాబడినటువంటి పిల్లల్ని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి మళ్ళీ బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే మిగతా పిల్లలు బాగా చేయలేదని కాదు, అందరూ పర్ఫార్మెన్స్లో ఏదో కొన్ని అంశాలలో సరిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల కొంతమంది అప్పటికప్పుడు బాగా పర్ఫార్మెన్స్ చేసి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా స్థాయి వరకు వచ్చిందంటే మీ అందరి లోపల కళలన్నీ మీరు ఏ కళలో అయితే పాల్గొన్నారో దానికి సంబంధించి మీ పర్ఫార్మెన్సు బాగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి చతుషష్ఠి కళలు 64 కళలు ఉన్నాయని చెప్తుంటారు. 64 కళల లోపల మనము ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటామో ఆ రంగంలో ముందుకు పోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి అవకాశాలని కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాలని మనం అందిపుచ్చుకొని స్కూల్ స్థాయిలోనైతే మీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి ఎంపిక అయ్యే విధంగా మీ పర్ఫార్మెన్స్ను మీరు అభివృద్ధి చేసుకుంటూ మీ గురువులు కానీ ఇంకెవరైనా మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు హెల్ప్ తీసుకొని సహాయాన్ని తీసుకొని మీకు నచ్చినటువంటి కళారంగం లోపల మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కళా ఉత్సవాల లోపల మరి రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబట్టినటువంటి పిల్లలందరూ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి పర్ఫార్మెన్స్ చూపించి తద్వారా దేశ స్థాయికి మీరు వెళ్ళే విధంగా మరి మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎంపికైన తర్వాత మీరు ఇంతటితో సంతోషపడకుండా ఇంకా మీ యొక్క పర్ఫార్మెన్స్ను మెరుగు పెట్టుకొని మరి రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి దేశ స్థాయికి వెళ్ళే విధంగా మీరందరూ మీ పర్ఫార్మెన్స్ని చూపించాలని చెప్పి కోరుతూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాలరెడ్డి గారు, లాలా శ్రీనివాస్, తర్వాత పీడి, ఇంకా ఇతర అందరికి కూడా పేరు పేరున మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా సెక్టరల్ ఆఫీసర్ రామచంద్రరావు, మా విఎం శ్రీనివాస్ డీసీబీ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా మరి హెచ్ఎం గారు, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు అందరికి కూడా మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.